4 రకాల తులసులు మా ఇంట్లో ఉన్నాయి. అది వైదికంగా ఎలా మన భూమండలానికి వచ్చింది అంటే జలంధరుడు అనే రాక్షసుడి యొక్క భార్య, ఆమె పేరు బృందావతి. తులసి కనీసం రాత్రి 2 ఆకులు ఒక రాగి చెంబులో నీళ్లు పోసుకొని దాంట్లో 2 వేసి ఉదయాన్నే గనక సేవించినట్టయితే తులసిని ఏ రోజు కొయ్యొచ్చు, ఏ రోజు కొయ్యకూడదు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన టెర్రస్ రుచులు. ఇప్పటిదాకా మీరు చాలా వీడియోలు చూశారు, అంతా లైక్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. మరి ఈ వీడియోలన్నిటికీ చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా చెయ్యాలి, మీ అందరికీ అన్ని తెలపాలి, ఇంకా కొన్ని విషయాలు మీరు అందరూ తెలుసుకోవాలి అనే ఒక భావనతో నేను ఇవాళ చేయదలుచుకున్నాను. ఆ విషయాలు ఏంటి అంటే, ఇవాళ భారతదేశంలో ప్రతి ఇంట ఉండేది అందరికీ తెలిసింది, ప్రతి మనిషి కూడా దానికి స్పృశించింది. మరి ఆ చెట్టు ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందాం. మీరు చూసింది, మీకు తెలిసింది. ఇవాళ చెట్టు ఏంటి అంటే అది చాలా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తులసి చెట్టు, బృందావతి తులసి చెట్టు. ఆ తులసి గురించి దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మరి దాని యొక్క విశిష్టత ఏంటి, అది ఎలా తయారైంది, మన భూమి మీదకి ఎలా వచ్చింది, ఆ వచ్చిన తర్వాత ఆ తులసి చెట్టుని మనం ఎట్లా ఆస్వాదిస్తాము, ఆ ఆస్వాదించిన తర్వాత మనకి ఏం ఉపయోగపడుతుంది, దానివల్ల మనకేమన్నా సంరక్షణ ఉందా, ఇవన్నిటి గురించి తెలుసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆఖరికి దీని విషయంలో ఒక చిన్న చిట్కా కూడా చెప్తాను. మీరు ఈ వీడియో మొత్తం చూడాలి. మీరందరూ దాని గురించి వినండి, ఆస్వాదించండి. నేను పెట్టున్నాను, దాని గురించి పరిచయం చేస్తాను. ఫస్ట్ మనం చెట్లు చూసుకుందాము, తర్వాత దాని గురించి మీకు పూర్తిగా వివరాలన్నీ వివరిస్తాను. చూడండి, ఒకసారి రండి. ఇగోండి, ఇక్కడికి రండి. ఇవి చూడండి, ఇవి రామతులసి. దీన్ని అంటారు రామతులసి. రామతులసి అంటారు, దీన్ని రాధా తులసి కూడా అంటారు. ఇదంతా కూడా రామతులసి. చూడండి, ఇదంతా ఇవన్నీ కూడా రామతులసి. ఇది కూడా ఇగో ఇవి కూడా, ఇవన్నీ కూడా రామతులసి విత్ రాధా తులసి కూడా అంటారు. తర్వాత రెండవది, మీకు అందరికీ 2 తులసి గురించి తెలుసు. ఒకటి అందరు అంటారు కృష్ణ తులసి, రామ తులసి. అందుకని ఇది కృష్ణ తులసి అంటారు. ఇది బ్లాక్, మొత్తం ఆకంతా చూడండి, పువ్వు కూడా వచ్చింది. ఇది మొత్తం బ్లాక్గా ఉంటుంది. అది రామ తులసి అనేది, ఇది కృష్ణ తులసి దీని పేరు. దీన్ని అంటారు అమృత తులసి అంటారు. అమృత తులసి అంటూ దీన్ని ఇంకొక చోట ఏంటంటే, ఇది బద్రీనాథ్లో దొరుకుతుంది కాబట్టి బద్రీనాథ్ తులసి కూడా అంటారు దీన్ని, ఈ చెట్టుని. కాబట్టి ఇది అమృత తులసి విత్ బద్రీనాథ్ తులసి. ఈ తులసి చూడండి, ఇది చాలా విచిత్రమైనది. ఈ ఆకు కనుక చూస్తే మీకు లవంగం వాసన వస్తుంది, కాబట్టి దీన్ని లవంగ తులసి అంటారు. లవంగం తింటే ఎలాంటి వాసన వస్తుంది, ఒక ఆకు తింటే కనుక అదే వాసన వస్తుంది. ఇది లవంగ తులసి అంటారు. ఇది వన తులసి అంటారు. ఇది పెద్ద పెద్ద ఆకులుగా ఉంటుంది. ఇది అందరూ తెచ్చుకోరు, ఇది ఏంటో అనుకుంటారు. కానీ ఇది చాలా విశేషమైన చెట్టు. ఏంటంటే ఇది వన తులసి అంటే యాక్చువల్గా ఒరిజినల్గా ఇదే అనమాట, వనంలో తయారైంది. ఇది వన తులసి అంటారు. ఇది కూడా కృష్ణ తులసిలో ఒక భాగం, అంటే సగము. ఇది రామకృష్ణ 2 తులసిలు అంటారు. ఎందుకంటే సగము నలుపు, సగం తెలుపు ఉంటుంది. ఇది ఒక రకమైన తులసి. ఇది మీకు చిందాక చెప్పాను చూడండి. ఇంకోటి ఉంది, ఇది కృష్ణ తులసి, ఇది రామ తులసి. కాబట్టి ఈ తులసి చెట్లు చూడండి ఎలా పెట్టాలనేది చిన్న చిన్న కుండీల్లో నేను ప్రస్తుతం పెట్టాను. ఈ కుండీలన్నీ కూడా చిన్నగా పెట్టాను. ఇవి మనకి ఎలా అంటే అలా వాడుకోవచ్చు. చిన్న కుండీల్లో, పెద్ద కుండీల్లో ఎట్లయినా పెరుగుతుంది. కాబట్టి దీని గురించి మీకు విశేషంగా చెప్తాను. చూడండి, అందక తులసి చెట్లను చూడండి ఎలా పెట్టాను. మనం ఈ తులసి గురించి తెలుసుకుందాం, కాస్త విశేషంగా తెలుసుకుందాం. చూడండి, ఇది కృష్ణ తులసి. దీని యొక్క ఆకు పూర్తిగా బ్లాక్ ఉంటుంది. చూసారా, ఇది పూర్తిగా బ్లాక్ ఉంటుంది. బ్లాక్ అంటే ఇది ఒక టైప్లో కొంచెం. తర్వాత ఇది రామ తులసి అంటే ఇది మొత్తం మీకు ఎలా అంటే పూర్తి తెలుపుగా ఉంటుంది ఈ ఆకు.
చూడండి, దీనికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి. దీనికి దీనికి తేడా ఉంది కదా, ఇది. తర్వాత ఈ ఆకు చూద్దాం చూడండి, ఇది కూడా లవంగ తులసి అంటారు. ఇది ఇది వేరే ఉంది చూడండి కాస్త, చూసారా. తర్వాత ఇది వన తులసి అంటారు చూడండి, ఇది ఒక రకం. దీన్ని కూడా కొంచెం వేరే ఉంది చూడండి, దీనికి దీనికి తేడా ఉంది. ఇట్లా 4 రకాల తులసులు మా ఇంట్లో ఉన్నాయి. అది ఈ 4 తులసుల గురించి, తులసి యొక్క విశిష్టత గురించి మీకు చెప్తాను వినండి. తులసి అనేది సర్వరోగ నివారణి. మీ అందరికీ తెలుసు, పిల్లలకి ఏమన్నా సర్దులు జ్వరాలు వస్తే తులసి ఆకు తేనె కలిపి ఇవ్వండి తగ్గిపోతుందని మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అదేను కాక ఉదయాన్నే లేచిన వెంటనే స్నానం చేసి గుళ్ళోకి వెళ్తే తులసి తీర్థం ఇస్తారు మనకి. ఆ తులసి తీర్థంలో మస్ట్ తులసి పత్రి పడి ఉంటుంది. ఆ తులసి పత్రి వేసిన తీర్థాన్ని మనం కనుక ఫస్ట్లో ఏం తీసుకోకుండా పరిగడుపులో పుచ్చుకుంటే మన యొక్క ఈ నాళం, అంటే మన యొక్క ఆస్వాదించే ఈ యొక్క నాళం ఉంటుంది చూడండి, తినే నాళం, ఇదంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఎటువంటి చిన్న చిన్న సూక్ష్మ క్రిములు అవన్నీ కూడా పోయేసి చాలా బాగా అయిపోతుంది. తర్వాత ఈ తులసిలో ఎంత ఔషధ గుణాలు ఉన్నాయంటే మరి చెప్పడానికి ఎన్ని చెప్పినా తక్కువే, అంత మంచిది. తర్వాత తులసి ఆక్సిజన్ బాగా విడిచిపెడుతుంది. ఎందుకంటే ఎక్కడైతే తులసి ఉంటుందో అక్కడ కనుక ఉంటే మనకున్న రోగాలన్నీ కూడా దూరం అయిపోతుంది. అదిను కాక తులసి మనం వైదికంగా, అంటే ఒక శాస్త్ర ప్రకారం తులసి ఎట్లా తయారైంది, తులసి గురించి, అది అసలు భూలోకానికి ఎలా వచ్చింది, భూలోకంలో దాని యొక్క ఉద్భవం అంటే పుట్టుక ఎట్లా, దాని గురించి మన పురాణ గాథల్లో ఉన్నాయి. అవన్నీ మీకు టూకీగా చెప్తాను. మొత్తం విశదీకరించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి మీకు టూకీగా చెప్తాను. మొట్టమొదలు ఈ యొక్క తులసి గురించి, 4 రకాల తులసి గురించి తెలుసుకున్నారు కదా. అయితే ఈ తులసిలో వైదికంగా ఎలా మన భూమండలానికి వచ్చింది అంటే, జలంధరుడు అనే రాక్షసుడి యొక్క భార్య, ఆమె పేరు బృందావతి. ఆ బృందావతి మహాపతివ్రత శిరోమణి. ఆమె పతివ్రత శిరోమణి. ఆమెకు ఒక వరం ఏముంది అంటే, తన యొక్క పతివ్రతని ఎవరైతే చెడగొడతారో తన భర్త అప్పుడు ఆయుక్షీణం జరిగి చనిపోతాడు. జలంధరుడు అనేవాడు మహాలక్ష్మి యొక్క తమ్ముడు, సముద్రతనయుడు. ఆయన మహారాక్షసుడు, చాలా విచిత్రమైన జీవి. ఆయన దేవతలకి, మానవులకి, భూలోకంలో ఉన్న అన్ని జీవాలకి చాలా కష్టపెట్టేవాడు. అటువంటి ఆయనకి మన బృందావతి పెళ్లి చేసుకుంటుంది. తన యొక్క భర్తని ఆయుష్ని పెరుగుతూ ఉంటుంది. ఒక సమయం ఇలా వస్తుంది, దేవతలందరికీ చాలా పీడించడంతో ఈ యొక్క శివకేశవులు ఇద్దరు కూడా విచారంలో పడతారు. ఈ యొక్క జలంధరుడికి ఎట్లా చంపాలి. జలంధరుడు యాక్చువల్గా శివాంశ సంజాతుడు, అందుకని శివుడు యొక్క ఔరసం నుండి పుట్టినవాడే జలంధరుడు. కాబట్టి ఆయనకి చంపాలంటే శివుడే చంపగలడు. అందుకని మహావిష్ణువుకి ఆయనతో యుద్ధం చేయాల్సి వచ్చి, చాలా యుద్ధం చేసిన తర్వాత తనకి మైత్రి భావనతో వశపరుచుకుంటాడు. వశపరుచుకున్న తర్వాత కూడా ఊరుకోడు, శివుడి మీద కూడా ఆయన వల్ల దండెత్తుతాడు. దండెత్తడంతో శివుడు ఆగ్రహించి మరి ఆయనకి ఒక త్రిశూలంతో ఆయన వధం, అంటే చంపడం జరుగుతుంది. ఎలా చంపడం జరుగుతుందంటే, ఈ యొక్క తులసి బృందావతి యొక్క పతివ్రత ఎన్ని రోజులైతే బాగా ఉంటుందో, ఆమె యొక్క మనస్సును ఎంత నిగ్రహంగా ఉందో అన్ని రోజులు చంపడానికి లేదు. అందుకని విష్ణుమూర్తి ఒక మాయని రచిస్తారు. తన భర్తే తన దగ్గరికి వచ్చినట్టు, అంటే ఇంట్లోకి వచ్చినట్టు, తన భర్త రూపంతో ఇంట్లోకి వచ్చి ఆవిడ్ని వనవిహారానికి తీసుకెళ్ళి ఆమె యొక్క సతిత్వాన్ని చెడగొట్టి తన భార్యగా పొంది ఆమెతో కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆ యొక్క బృందావతి ఆఖరికి తెలుసుకుంటుంది అనమాట. ఓహో, ఈయన మహావిష్ణువు, ఈయన నా భర్త కాదు అని ఒకానొక సమయంలో తెలుసుకోవడం జరుగుతుంది. దానికి కథ విశేషంగా ఉంది. అదంతా కూడా మీకు వివరించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ యొక్క బృందావతి దేవి ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఆవిడ భస్మం పట్లం అయిపోతుంది. అంటే భస్మం అంటే ఆమె ఎప్పుడైతే తన యొక్క సతిత్వం చెడగొట్టాడు మహావిష్ణువు అని తెలిసిపోతుందో వెంటనే ఆమె కోపిష్ఠురాలై బాగా కోపం వచ్చి మహావిష్ణువుకి బాగా కొన్ని శాపాలు పెడతాయి. దానికి మూలము రామావతారం. ఈమె నుండే రామావతారం ఉద్భవం. మనకు చెప్పాలంటే రామాయణం ఇవాళ ఉంది అంటే అమ్మ తులసిదేవి నుండే.
ఎందుకు అంటే దానికి మూలంలో వెళ్తే బృందావతి చెప్తుంది, నువ్వు రాయి హృదయంతో అంటే ఒక పాషాణ హృదయంతో నన్ను హరించావు కాబట్టి నువ్వు పాషాణుడు వైపో. అదే మనకి ఇవాళ సాలగ్రామ శిల. మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు చూడండి విగ్రహం, ఆయన అంతా కూడా ఏకశిల సాలగ్రామం. అంటే సాలగ్రామ శిలాదర్శి మహావిష్ణువు. ఆయనకి పూజించిన ఎడల మనకి మహావిష్ణువుకి పూజించినట్టే చెప్పాలన్నమాట. అందుకంటే సాలగ్రామ శిల అనేది మహావిష్ణువు ప్రతిరూపం. మనకి శివలింగం ఎట్లయితే శివుడికి ప్రతిరూపమో అలాగే సాలగ్రామ శిల మహావిష్ణువుకి ప్రతిరూపం. అందుకని ఆమె అభిశాపం చూడండి ఎలా చెప్పిందో. ఒకటో అభిశాపం, నువ్వు శిలవై అంటే నీ హృదయం శిలగా భావించి నన్ను హరించావు కాబట్టి నువ్వు శిలవైపోవు, సాలగ్రామంగా తయారైపోవు. నేను లేనిది నీకు భోజనం లేదు, నీకు అర్చనే లేదు. తులసి లేనిది మహావిష్ణువుకి అర్చనే లేదు. మనం సత్యనారాయణ స్వామి వ్రతాలు అవి ఇవి చేసుకుంటున్నాం. తులసి మస్ట్ కంపల్సరీ, తులసికి ఒక్కో ఆకు అన్నా ఉండాలి. అది లేకపోతే నైవేద్యమే ఎక్కదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. అందు గురించి తులసి అనేది అంత ఇంపార్టెంట్ పూజలో. కాబట్టి ఆ బృందావతి దేవి అభిశాపం రెండోది చూడండి, నేను లేనిది నీకు భోజనమే లేదు, పస్తు ఉపవాసం అంటే నువ్వు తిననే లేవు, నా యొక్క ఆకు పడితేనే నీకు భోజనం ఆరగింపవుతుంది. రెండవది. మూడవ అభిశాపం చూడండి, నన్ను నీవు మాయారూపంతో వచ్చి ఎప్పుడైతే హరించావో నీ భార్యని ఒక రాక్షసుడు వచ్చి హరిస్తే నా బాధ ఏంటి అనేది నీకు తెలుస్తుంది. మూడో అభిశాపం చూసారా, భగవంతుడు మహావిష్ణువు అన్నిటికీ ఓర్చుకొని తను చేసిన తప్పుకి సరే సరే అని చెప్పేసి ఒప్పుకున్నాడు. అందుకని మూడో అభిశాపం, నీ భార్యని ఒక రాక్షసుడు ఎత్తుకుపోవుగాక. ఆ మధ్యలో కొన్ని కోతులు వస్తాయి ఆ యొక్క శిరస్సును తీసుకొచ్చి. మీకు కథలో పూర్తిగా తెలిస్తే చాలా విశేషంగా ఉంటుంది, అది కథ అంతా చెప్పాలి. కాబట్టి నీకు కోతుల రూపంలో నువ్వు ఒక రూపం తీసుకొచ్చావు కాబట్టి నీకు కోతులే సహాయం పడని గాక. ఆయనే ఆంజనేయ స్వామి సుగ్రీవుడు. తర్వాత నాలుగోది. ఐదవది చూడండి, మీకు భార్యాభర్త వియోగం అనేది నీకు తెలియదు. ఒకవేళ నువ్వు యుద్ధం చేసి సీతని తీసుకొచ్చినా నీ దగ్గర ఉండకపోవుగాక. చూసారా, రామావతారానికి నాంది తులసిదేవి. అంటే అన్ని అభిశాపాలు ఎన్ని శాపాలు పెట్టినా ఆయన అన్నిటికీ ఓర్చుకొని సరే తల్లి అని ఆయన దాన్ని సమర్థించుకొని ఆమెకు వరం ఇచ్చాడు. ఇవన్నీ చేశాక బృందావతి, ఆమె పేరు బృందావతిగా ఉండే, ఆమె భస్మీభూతం అయిపోయింది. అంటే తన శరీరాన్ని తను కాల్చేసింది, అంటే భస్మం అయిపోయింది. భస్మం అయిపోయిన తర్వాత దేవతలందరూ మౌనంగా, మహావిష్ణువు మౌనంగా ఉండిపోవడంతో దేవతలందరూ కూడా మహావిష్ణువు ఓదార్చడానికి దగ్గరకు వచ్చి దాంట్లో వర్షం ఆ యొక్క భస్మం మీద వర్షం కురిపించి దాని మంచులోంచి ఒక చెట్టు వచ్చింది, ఆమెనే తులసి చెట్టు. ఆ తులసి చెట్టుని మనం ఈ విధంగా ఆరాధిస్తాం. రోజు ప్రతినిత్యం కూడా ఇంట్లో తులసి చెట్టు లేకుండా ఎవరు ఉండరు, ఇంట్లో కంపల్సరీ మస్ట్ ఉండాలి. తులసి లేని ఇల్లు శ్మశానంతో సమానము. ఎందుకంటే బృందావతి తులసి చెట్టు ఎక్కడైతే లేదో అది శ్మశానంతో సమానం ఆ ఇల్లు అని చెప్పేసి మన శాస్త్రవచనం. తర్వాత ఎత్ర ఇత్ర తిష్టంతి బృందావతి తత్ర తిష్టంతి కేశవః. అంటే తులసి చెట్టు ఎక్కడైతే విరజుల్లుతూ ఉంటుందో, ఎక్కువ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఆడుతూ ఉంటాడంట. కృష్ణుడు ఎక్కడైతే ఆడుతుంటాడో అక్కడికి దుష్టశక్తులు ఏవి రావంట. చూసారా, దుష్టశక్తులు అంటే ఏంటండి? భూత ప్రేత పిశాచ డాకిని సాకిని నజరు ఇవన్నీ అంటారు చూడండి. తులసి చెట్లు కనుక మనం ఇంట్లో చక్కగా పెంచుకున్నాం అనుకోండి, తులసి చెట్టు కనీసం ఒక్క తులసి చెట్టు అయినా గనక మనం బాగా మన కుండిలో పెట్టుకొని రోజు నిత్యం ఇంత దీపారాధన చేసి దానికో అగరవత్తి వెలిగించి సర్వరోక అంటే తులసి తన్మధ్యే మూలేతో తత్రతో విష్ణు. మూలే అంటే మొదట్లో గంగా యమున సరస్వతి అన్ని దివ్య నదులన్నీ తన యొక్క మొదల్లో ఉంటుంది. కాండంలో 3,000,000 దేవతలు ఉంటారు. ఆకులో మహావిష్ణువు విరజిల్లుతుంటాడు. దాని యొక్క శరీరం అంతా కూడా మహాలక్ష్మితో సమానం. ఆ యొక్క జీవం వెళ్ళి మహాలక్ష్మిలో కలిసిపోయింది. అందుకే తులసి లక్ష్మీ సదృశము. తులసి లేని ఇల్లు లక్ష్మి లేని ఇల్లు. అందు గురించి తులసి ప్రతి ఇంట్లో ఉండవలసింది. ఏ ఇంట్లో తులసి లేదో అది మీకు ఇంతకుముందు చెప్పాను, శ్మశానంతో సమానం. ఎత్ర ఎత్ర బృందావతి తిష్టంతి అంటే ఎక్కడెక్కడైతే బృందావతి విరజిల్లుతుందో అక్కడక్కడ మహావిష్ణువు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడంట కృష్ణ పరమాత్ముడు.
కృష్ణుడికి మహా ఇష్టం తులసి, మీకు తెలుసు కదా. కాబట్టి ఈ యొక్క బృందావతి గురించి ఇన్ని విషయాలు తెలిసాము. వైదిక చిట్కాలు ఒక 2-3 చెప్తాను. ఆఖరికి ఒక చిట్కా చెప్తాను, వినండి. మీరు ఈ వీడియో మొత్తం చూడాలి. తర్వాత ఆఖరికి ఈ యొక్క తులసి చెట్టుని మనం 2 ఆకులు కొంచెం తేనె వేసి కనుక రోజు సేవిస్తే మన యొక్క ఈ యొక్క గొంతు రోగాలన్నీ పోతాయి. మనకి ఎటువంటి కఫము, దగ్గు, పరిశము ఇటువంటివి ఉంటాయి చూడండి, అవన్నీ కూడా పోతాయి. అదిను కాక తులసి కనీసం రాత్రి 2 ఆకులు ఒక రాగి చెంబులో నీళ్లు పోసుకొని దాంట్లో 2 వేసి ఉదయాన్నే గనక సేవించినట్టయితే కడుపు మొత్తం బాగైపోతుంది, మన యొక్క హృదయం బాగవుతుంది, మైండ్ సెట్ క్లియర్ అయిపోతుంది. ఎంత పీస్ఫుల్ అనిపిస్తుంది అంటే అంత పీస్ఫుల్ అనిపిస్తుంది. తర్వాత తులసి బాగా దగ్గు అవుతుంటుంది చూడండి, 2 తులసి ఆకులు కాస్త 2 మిరియాలు అవి బాగా దంచేసి కొంచెం వేడి నీళ్ళల్లో మసలనిచ్చి దాంట్లో కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. మసలనిచ్చి ఆ వేడి నీళ్ళు తాగామనుకోండి దగ్గు మటుమాయం, దగ్గు అసలు ఉండదు. అంత మంచి మందు అది. అందుకని బృందావతి అనేది అంత ఉపయోగకరం, వైదికంగా మరియు ఔషధంగా ప్రతి ఇంట్లో ఉండదగ్గది ఈ యొక్క తులసి బృందావతి. అందుకే మా ఇంట్లో చాలా తులసి చెట్లు పెంచుకున్నాను. నాకు తులసి అంటే పరమ ప్రాణం, పరమ ఇష్టం. అందుకని ఈ తులసి చెట్టుని ఎంతెంత పెంచుతుంటాను నాకు అంత సరదా, చాలా బాగా అనిపిస్తుంది. అందుకని మీరు కూడా ఇవన్నీ కూడా పెంచుకొని మీ ఇళ్లలో కూడా మీరు ఆనందాన్ని ఆస్వాదించండి. తర్వాత ఆఖరికి మీకు చిట్కా చెప్తానన్నాను చూడండి, తులసిని ఏ రోజు కొయ్యొచ్చు, ఏ రోజు కొయ్యకూడదు. తులసిని మన తెలంగాణ, ఆంధ్రలో శుక్రవారం కొయ్యకూడదు అని చెప్పేసి అంటారు, కట్ చేయకూడదు అంటారు. కానీ దానికి భిన్నంగా కొన్ని రోజులు ఉన్నాయి. ఏకాదశి, ద్వాదశి, సంక్రాంతి, అమావాస్య, ఈ 4 రోజుల్లో పొరపాటున కూడా తులసికి కట్ చేయకూడదు, ఇవి తీయకూడదు. చూసారా, ఇవి తీయకూడదు. కాబట్టి తులసిని ఒక్క 3 రోజుల్లో కూడా ఈ 4 రోజుల్లో కట్ చేయకూడదు. తర్వాత తులసిని ఈ 4 రోజులే కాకుండా ఏదైనా ఒక పర్వదినాలు ఉంటాయి చూడండి, ఆ రోజు కూడా తీయకూడదు సుమా. ఎందుకంటే ఒక పర్వదినం మనం ఏదైనా దేవతని చిన్నం చేస్తామో, ఇది దేవతా సదృశం కాబట్టి దానికి ఆ రోజు కూడా చిన్నం చేయకూడదు, అంటే తెంచకూడదు. కాబట్టి ఈ తులసి చెట్టు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4, 5 రోజులు కూడా తెంచి మన ఫ్రిడ్జ్లోనో డబ్బాలోనో పెట్టుకొని దైవార్చనకి వాడచ్చు. అంతే. తులసికి 5 రోజులు దాటిపోతే అది పాస్ అయిపోతుంది. అందుగురించి తులసి 5 రోజుల వరకే వర్తిస్తుంది. అది కాకుండా ఇంకో విషయం చెప్తాను చూడండి, తులసిని మనం చిన్నం అంటే తెంచేటప్పుడు ఈ యొక్క వేడిని వాడకూడదు, ఈ వేడిని వాడకూడదు. ఇది చూసారా, ఈ వేడిని వాడకూడదు. ఇప్పుడు చూడండి, ఈ 2 వేళ్ళు వాడుకోవచ్చు. దీన్ని చేసేటప్పుడు కూడా గోరు తగలకూడదండోయ్, ఎందుకంటే గోరు తగిలితే కూడా అమ్మకి నొస్తుందంట. అందుగురించి ఇలా తెంచుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు తెంచుతున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పట్టుకొని ఇలా తెంచుకోవాలి, ఈ విధంగా. చూసారా, అందుకని గోరు తగలకూడదు, కత్తెర పెట్టకూడదు. మనం ఏదైనా దేవతని కత్తెరతో కట్ చేస్తామా, అట్లే కత్తెర పెట్టకూడదు. కొంతమంది కత్తెరతో కట్ చేస్తుంటారు తులసి చెట్లని, అది చేయదు, అది అపరాధం. అందుకని ఈ వేళ్ళు లేక ఈ వేలుతో మనం తులసిని చిన్నం అంటే తీసి మనం తెంచి దేవుడికి అర్పితం చేయాలి. ఎప్పుడైనా కానీ మనకి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ ఔషధానికి కావాల్సి వచ్చినా కానీ. తర్వాత ఇంకొక విశేషమైన విషయం ఏంటంటే, సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు తులసిని చిన్నం చేయకూడదు, ఇది చాలా మస్ట్. సూర్యాస్తమైన తర్వాత తులసి చెట్టుని భిన్నం చేయకూడదు. అందుకని అందరూ ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు మరీ ఆస్వాదించి మరి ఈ యొక్క గుణాలన్నీ తెలుసుకొని మళ్ళీ నా నెక్స్ట్ వీడియోకి మీరు చూస్తారని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి కూడా అందరూ చూడండి. నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. ఇంకొక మంచి చిట్కా చెప్తాను, ఇంకో మంచి చెట్టు గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు అది చూసి ఆస్వాదిద్దరు. కానీ ఇవాళ వీడియో ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్ వీడియో ఇంకా కొంచెం మంచి అందరికి ఉపయోగపడే ఒక చెట్టు గురించి చెబుతాము. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీమన్నారాయణ.